మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. పరమేశ్వర రాణికి సత్యలోక వాగ్వానికి క్షీరాబ్ది కన్యకైన శ్రీ మహాలక్ష్మికి కలిగెను ఒక సంశయం, తమ ఘనతల అతిశయం. బ్రహ్మ శివులు ఏతించిరి శ్రీహరి పద సన్నిధికి. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. అలిగిన ముగురమ్మలు కోరిరి పరీక్షని, అనసూయ ఘనతేమిటి తమ కంటే గొప్పేమిటి. లోక కళ్యాణమునకు ఇది శుభమయ తరుణమని శ్రీకాంతుడు యోచించెను, కదిలెను సహచరులతో. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. అత్రి సతీ అనసూయ ముంగిటిలో చేరినారు, నగ్నదేహిగా భిక్షను ప్రసాదింప కోరినారు. చిరునవ్వుల వారిగని పసిపాపల చేసుకొని పాలిచ్చెను అనసూయ తన ఘనతను చాటుకోగా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. ఊయలలో చేరినారు ముగురయ్యలు పాపలై, ఊయలలో కతులగని ముగురమ్మల మతిపోయే. అహంకారమనగానే ముగురమ్మలు ఖిన్నులైరి, అనసూయను శరణు వేడి పతి భిక్షను
చరితమును వినరండమ్మా శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మణికంఠుని చరితమును వినరండమ్మా శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. అతిలోక సుందరుడు అపర విష్ణు తేజుడు వేదములే సునకములై అనుసరించి శ్రీదత్తుడు పెండ్లాడే లీలయను సుందరిని ప్రణయాబుధిలోన తాను ఓలలాడసాగెనప్పుడు. మణికంఠుని చరితమును వినరండమ్మా శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. లోకకంఠ మహిషాసురు వధించే లోకమాత పతిశాప వశమున పశువుగా జనించె లీల. అసుర గురు ఆనతిపై తపసించెను మహిషాసురి మహిషి తపో తీవ్రతకు మహిచక్రము ఆగిపోయే. మణికంఠుని చరితమును వినరండమ్మా శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మహిషి తపస్సునకు మెచ్చి వరమిచ్చెను విధాత స్త్రీ పురుషుల సంగమమున జనయించిన వారెవరు. తన ధాటికి నిలువలేని వరము పొంది మహిషాసురి వరగర్వము అతిశయించి విర్రవీగ సాగెనప్పుడు. మణికంఠుని చరితమును వినరండమ్మా శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మదమిక్కిన ఈ మహిషికి మగడొకడే ఎని తలచి హరుని మనోవీధిలో మెదిరెను శ్రీదత్తుడు. శ్రీదత్తుని శాపమున బ్రహ్మఘన వరమున పశువైన మహిషి కూల్చ వేచియుండె కేశవుడు. మణికంఠుని చరితమును వినరండమ్మా శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. వరగర్వము పెచ్చు మీరి అహంకారమతిశయించి ముల్లోకములేలాలని లక్ష్యంతో మహిషాసురి రవిచంద్రుల గతి మార్చి గ్రహములనే ఆక్రమించి ఇంద్ర పదవి సంగ్రహించి ఎదురవరని గర్జించే. మణికంఠుని చరితమును వినరండమ్మా శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మహిషి తాటి తాళలేక సురనర మునీంద్రులు శ్రీ విష్ణుని శరణు వేడి అసురాకృతి తెలిపినారు. ఖిన్నులైన సురవరులను చేరదీసి శ్రీహరియే తెలియజేసే మహిషాసురి సమయమాసన్నమాయే. మణికంఠుని చరితమును వినరండమ్మా శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా.
చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. జరిగిన సంగతిరిగి విష్ణుమూర్తి మోహినిగా అసురునికి తారసిల్లి అందముతో మురిపించే, మతిపోవు కులుకులతో చతురమైన పలుకులతో అసురుని సంహరించే మోహిని నవరూపమున. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. జగన్మోహినైన హరిని మోహించెను హరునంతట మోహిని నవలావణ్యం హరుని మదిన సంచలనం. ప్రకృతి శ్రీహరిగా శంకరుడే పురుషుడుగా శివకేశవ సంగమమే ధర్మశాస్త్ర సంభవము. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. హరిహరుల సంగమమే అద్వైతపు భావననుచు ధర్మశాస్త్ర అవతరణము ధాత్రి పోషణము కని ముని జనములు సంతసించి ఆనందమతిశయించలేకుంటే లేదు కదా మహిషి వధ యథా తథా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. పూర్ణ పుష్కలాంబతో పరివేష్టుడు ధర్మశాస్త్ర అసంపూర్ణమైనది అతని ప్రణయ జీవితము. మహిషి వధకు సమయమని భువిలో జనించమని శివుడానతి తలదాల్చి మణిమాలను మెడదాల్చి. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. పాండ్యవంశమాం తాత రాజశేఖరను రాజు సంతానము లేక తాను మగచుచుంటి విధి వ్రాతకు. విధి లీలలు తెలియజేయ ఎవరికైనా తరమాయని మృగయా వినోదుడై వనము కేగే ఒకనాడు. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. క్రూర మృగ మధ్యమున ఘోరమైన వనములోన పసికేకను వినెను రాజు ఆశ్చర్యచకితుడాయే. ఆ కేకను అనుసరించి అడవిలోన వెతుగసాగి కని నీడల పసిబాలుడు పవళించగా చూసినప్పుడు. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. శిశువైన శివుడిలా బాలకృష్ణ తేజుడైన ఆ బాలుని గనిరాజు ఎత్తుకుని ముద్దాడెను. బిడ్డ పాపలేని గొడ్డుబోయే తన జన్మము అరుదైన వరమనియే అదే మహాఫలమనియే. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా.
మహిషి వధకు ఆ క్షణము తొలి అంకము పూర్తయ్యెను. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. పుష్పవృష్టి కురిసెనంట శుభశకునము గోచరిల్లి, సురనరులు సంతసించి హరిహరులను పొగడినారు. ధర్మ రక్షణార్థమై భువిలో జనించే శాస్త్ర దుష్ట శిక్షణే ధ్యేయం, శిష్ట రక్షణే విధిగా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. దేవదుందుభులు మ్రోగగ సుమమేఘము కురియగా, బ్రహ్మాది దేవతలు మణికంఠుని స్తుతించగా, మహిషాసురి గుండెల తర తెలియరాని గుబులు పుట్టె, క్రోధన్మున కాల చక్రమాపి వేసే అసురరాణి. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. హరిహరుల తనయుడు అవనిలోన జనించే, ధరణిలోన తన కన్నా దైవము లేడనుచు తెలియజేయు సుందరము ఈ కథనము వినరే. మధుర మధుర భక్తి భావలాహిరిలో ఊయలుగా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీలలను కనరండమ్మా. మణికంఠుని చరితమును వినరండమ్మా, శ్రీ ధర్మశాస్త్ర లీల